హలో అండి, నమస్తే. ఈరోజు టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 5-6 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయాలండి. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగే టైంలోనే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత 4-5 మీడియం సైజు టమాటాలని సన్నగా తరిగి పెట్టుకోవాలి ముందే. అవి వేసి బాగా కలపెట్టుకోవాలి. ఇందులోనే చిటికెడంత పసుపు వేయాలి. వేసిన తర్వాత పసుపు మొత్తాన్ని కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా సాఫ్ట్గా ఉడకపెట్టుకోవటానికి ప్లేట్ని క్లోజ్ చేస్తున్నాను నేను. అప్పుడప్పుడు అలా మూతను తీసి కలబెడుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుందండి. ఇలా టమాటాలన్నీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడ కారం వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి. ఆ పేస్ట్ని వేసి బాగా కలిపెట్టుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడికించుకుంటే అంతే అండి, ఎంతో రుచికరమైన టమాటా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.